హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో నేను ఆఫీస్ వర్క్ అండ్ కుకింగ్ ఎలా మేనేజ్ చేస్తాను అండ్ ఒక వర్కింగ్ ఉమెన్ వల్ల ఎలా మల్టీ టాస్కింగ్ చేసేకి పాసిబిలిటీ ఉంది అండ్ నేను ఎలా చేస్తున్నాను అండ్ పెళ్ళైన కొత్తకి ఇప్పటికీ ఏమేమి చేంజెస్ అయ్యాయి అన్నీ ఈ వీడియోస్లో నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ముందుగా ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మీతో జస్ట్ డిస్కషన్ చేయబోతున్నాను. లైక్ నాకు ఏమేమి చేంజెస్ అయ్యాయి, లైక్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, దాని తర్వాత నేను ఎంత కష్టపడ్డాను దీనికి కష్టం అవ్వడానికి. లైక్ ఎందుకంటే నాకు పెళ్ళికి ముందు నేనైతే వంట చేసేదాన్నే కాదు. A to Z మా మమ్మీ చూసుకునేది, చాలా ప్యాంపర్ చేసేది నన్ను. వంట అయితే నేను ఏదో లైట్గా తెలుసు, బట్ నాట్ ప్రో ఇన్ దట్. సో మార్నింగ్ నేను లేసేదే 10 o'clock అయిపోతుంది, 10:30, అండ్ లేచిన వెంటనే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండిపోతాను అంతే. ఇంటి వర్క్ అనేది ఏది చేయను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మనమే ఇండిపెండెంట్గా హోల్ ఫ్యామిలీని రన్ చేయాలి. లైక్ కుకింగ్ నుంచి ఒక టీ పెట్టాలన్నా, వాషింగ్ వెజల్స్ అన్నా, అఫ్కోర్స్ మెయిడ్ని మనం హైర్ చేసుకోవచ్చు, దే ఆర్ సమ్ హెల్పింగ్ హ్యాండ్స్. బట్ స్టిల్ లైక్ వాళ్ళు వచ్చి జస్ట్ వెజల్స్ వాష్ చేసి వెళ్ళిపోతారు, లైక్ సింక్లో ఉన్న వెజల్స్ అన్నీ. బట్ మనం ఆర్గనైజింగ్, క్లీనింగ్ హౌస్, మెయింటైనింగ్ హౌస్ అండ్ పొద్దున లేసి లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్, కంప్లీట్ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. వీ బికమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ కదా. సో నేను పెళ్ళైన తర్వాత కొత్తలో నాకు ఇవన్నీ చాలా కొత్తగా ఉండేది. అండ్ మోర్ ఓవర్ ఐ యూస్ టు ఫీల్ సో లేసుకోవాలి అంటే కొన్ని రోజులు వచ్చి లైక్ కంటిన్యూస్ వర్క్ చేసేసినాక నెక్స్ట్ డే ఏంట్రా లైఫ్ ఇది అని అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి మనం. సో ఇప్పుడు హైబ్రిడ్ మోడల్, బట్ 3 days అనేది మనం ఆఫీస్కి వెళ్ళాలి, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ 3 days ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసి, లంచ్ కట్టి, హస్బెండ్కి ఇచ్చి, నేను తీసుకువెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాక ఇట్స్ ఎ టైరింగ్ ప్రాసెస్. సో నాకు ఇవన్నీ ప్రాక్టీస్ అవ్వడం అండ్ నేను ఈ లైఫ్ స్టైల్కి సెట్ అవ్వడానికి నాకు ఒక 3-4 months అనేది పట్టింది. దట్ ఐ కెన్ అష్యూర్. బట్ స్టిల్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ స్లోగా. లైక్ ఓకే, నేను లేసుకోవాలి, మ్యాండేటరీ హోటల్ ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేసేయాలి, తినకూడదు. సో దట్ వాట్ ఈస్ ద ఆప్షన్? ఇంట్లో తినాలి, దానికి నేను కుక్ చేయాలి ఖచ్చితంగా. సో ఐ ప్లాన్ మై డే. సో నెక్స్ట్ డే ఆఫీస్కి లంచ్ బాక్స్ ఇవన్నీ చేయాలి. సో ఈ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనేసి ప్లాన్ చేసుకుంటాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి వెరీ, అండ్ లంచ్ కుక్ చేసేసి నన్ను వచ్చి మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు ఆఫీస్కి. సో దట్ నాకు ఒక 15 minutes టైం వస్తుంది రెడీ అవ్వడానికి. సో నేను ఆ రెడీ అయ్యే టైంలో హస్బెండ్ వచ్చి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాడు ఇద్దరికి. సో ఇలా మేము టైం మేనేజ్మెంట్ అనేది చేస్తాము. అండ్ ఈవినింగ్స్లో ఎలా అంటే ఇట్ విల్ బీ లైక్ షేరింగ్ బేసిస్. ఒక్కొక్క రోజు నా వల్ల కాలేదు కుక్ చేయడానికంటే డెఫినెట్లీ మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తాడు, విజయ్ వచ్చి హెల్ప్ చేస్తాడు. ఐ డోంట్ డినై ఇన్ దట్. బట్ సమ్టైమ్స్ వీ గో టు మై మామ్స్ హౌస్. మా అమ్మ వాళ్ళు పక్కనే ఉంటారు, సో వాళ్ళు చాలా సపోర్టివ్. వాళ్ళ ఇంట్లో వెళ్ళి తినేసి వస్తాము. సో ఇలా అయితే కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. బట్ నేను ఓత్ తీసుకునేది ఏంటంటే ఐ షుడ్ బికమ్ మోర్ ప్రోయాక్టివ్. నేను ప్రాపర్ ప్లాన్ చేయాలి. ఐ షుడ్ యాక్చువల్లీ యాక్టివ్గా, లైక్ ఐ షుడ్ నో హౌ టు రన్ ఎ ఫ్యామిలీ. అవన్నీ ఐ కెన్ ఒక్కొక్కసారి లేజీగా అయిపోతాను. దట్ ఈస్ కామన్ హ్యూమన్ మెంటాలిటీ. బట్ వీ షుడ్ ఓవర్కమ్ దట్. ఫర్ దట్ వీ షుడ్ మెయింటైన్ ద కిచెన్, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, అన్నీ చేయాలి. సో ఇవన్నీ నేను ఓవర్కమ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ నేను అండ్ ఆల్సో ఆఫ్టర్ మ్యారేజ్ హౌ మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ అన్నీ షేర్ చేశాను. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ అయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో ఐ విల్ షూట్ మై డైలీ రొటీన్స్ అండ్ షేర్ ఇట్ విత్ యూ గైస్, లైక్ హౌ ఐ am managing my work and also household works. సో ఇవన్నీ మీతో ఖచ్చితంగా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను.
థ్యాంక్ యూ.